హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాసు షుగర్ తీసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో ఆ షుగర్ని కొంచెం మనం గులాబ్ జామున్కి కంటే కొంచెం ఎక్కువగా కరగబెట్టాను, అంటే అంతసేపు పెట్టానన్నమాట. తర్వాత అందులో 3 గ్లాసులు పాలు, అదే గ్లాస్తో 3 గ్లాసుల పాలు తీసుకున్నానండి. ఇక్కడ తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఇలా హీట్ చేసుకున్నాను. హీట్ అయిన తర్వాత దానిని సిమ్లో పెట్టేసి బ్రెడ్ అంతా కూడా 4 వైపులా ఆ చివర్లు కట్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. బ్రెడ్ని ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క స్లైస్ని 4 భాగాలుగా చేసుకున్నాను. ఈ విధంగా వీటిని ఇలా నెయ్యిలో వేసి బాగా వేపుకోవాలి. అంటే సిమ్లో మాత్రమే ఉంచుకొని అది బాగా బంగారు వర్ణంలోకి వచ్చేలాగా వేపుకోవాలండి. 2 వైపులా కూడా వేపుకోవాలి. ఇక్కడ చూపిస్తాను ఎలా ఏ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకోవాలో ఆ విధంగా వేపుకుంటే సరిపోతుంది. అలాగే మొత్తం మనము ఎంత బ్రెడ్ అయితే వేయాలి అని అనుకుంటున్నామో అంతా కూడా వేపుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో హాఫ్ తీసుకున్నాను. హాఫ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇలా మొత్తం అన్నీ వేయించుకొని అయితే పెట్టుకున్నాను. తర్వాత ఈ పాలు కూడా కొంచెం సేపు పాలు వేసిన తర్వాత బాగా ఒక 10 నిమిషాలు అలా బాగా కాగబెట్టాను. తర్వాత అదే బాండిల్లో కాజు, అలాగే ద్రాక్ష, పిస్తా అన్నీ కూడా వేపుకున్నాను. పుచ్చకాయ గింజలతో సహా వేపుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ పక్కకు దించేసుకున్నాను. దించుకొని ఈ పాలల్లో ఈ బ్రెడ్ కూడా వేసేస్తున్నాను. ఈ స్లైసెస్ అన్నీ బాగా పరుచుకున్నట్టుగా, అంటే పాలల్లో మునిగే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపకండి. ఇలా మొత్తం అంతా పరిచినట్టుగా పెట్టేసుకోవాలి. అంటే 2 వైపులా కూడా ఇది తడి తగిలేటట్టుగా చేసుకోండి. ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. అప్పుడు మనకి అంతా కూడా ఆ పాలనేది పీల్చుకుంటుందన్నమాట. మనకు ఇక్కడ కోవా అవసరం అవుతుంది. అది బ్రౌన్ కలర్లో ఉన్నా సరే, వైట్ ఉన్నా సరే, మామూలుగా డబుల్ కా మీఠాల్లో కలర్ యాడ్ చేస్తారు. నేను కలర్ యాడ్ చేయొద్దని చెప్పి ఇలా బ్రౌన్ కోవా తీసుకున్నానండి. మీరు ఇష్టమైనట్లు మీరు తీసుకోవచ్చు. ఈ కోవాని ఒక 50 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక 60-70 గ్రామ్స్ కోవా తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత అన్ని ముక్కలకి కూడా పట్టిందో లేదో ఒకసారి మనకి కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది. ఆ విధంగా చూసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ నట్స్ వేపి పెట్టుకున్నాను కదా, ద్రాక్ష, కాజు ఇవన్నీ కూడా అన్నీ కూడా పైన వేసేసుకోవటమే. మనకి ఇష్టమైతే కలిపేసుకోవచ్చు. ఎలాగో ఇది ఒక 2 డేస్ ఉంటుంది కాబట్టి కలిసిపోతాయి. మనం ఇలా పైన వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మన డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. ఇలా కాదు, బాగా చల్లగా ఉంటే బాగా తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా, అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని 2-3 రోజులైనా తినచ్చండి. ఇంతే, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఎక్కడికి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా ఇది పెడుతూ ఉంటారు కదా. పైన కొంచెం కోవా వేసుకోండి ఉంటే, లేకపోతే అవసరం లేదు. నా దగ్గర ఇంకా కొంచెం ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.